కన్నడ సినీ నటుడు దర్శన్ అరెస్టుకు దారితీసిన హత్య కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. కన్నడ హీరో దర్శన్, నటి పవిత్ర గౌడతో సహా 16 మందిని ఇప్పటికే బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు దర్శన్, పవిత్ర గౌడ్తో పాటు మిగతా నిందితులను మరో 5 రోజులు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. మరొక వైపు దర్శన్ కేసుపై పలువురు కన్నడ సెలబ్రిటీలు స్పందించారు. హీరో సుదీప్ అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో నేరస్తుడికి శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుందని అన్నారు. మరోవైపు హత్యతో సంబంధం ఉన్న నిందితులకు దర్శన్ 30 లక్షలు ఇవ్వజూపినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు వాడిన రాడ్లు, కర్రలు, తాడు సహా ఘటనా స్థలిలో మద్యం బాటిళ్లు, సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని దర్శన్ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉండి ఉంటే ఈ హత్య జరిగేది కాదని నటి పవిత్ర గౌడ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేసింది. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ ఈ హత్య కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురి కావడం, మృతదేహం బెంగళూరు కామాక్షి పాల్యలోని ఓ మురికి కాలువలో లభ్యం కావడం, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నటుడు దర్శన్, సినీ నటి పవిత్ర గౌడ సహా 16 మందిని అరెస్టు చేయడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. రేణుకాస్వామిని తీసుకువెళ్లిన డ్రైవర్ రవి కూడా పోలీసుల ముందు లొంగిపోయాడు. రవి కారులోని నిందితులు హత్యకు గురైన రేణుకాస్వామిని బెంగళూరుకు తీసుకువచ్చారు. రేణుకాస్వామి బట్టలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు. నిందితుల కాల్ రికార్డును, వాట్సాప్ చాట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకు ముందు రేణుకాస్వామికి నిందితులు బలవంతంగా మద్యం తాగించినట్లు, శాకాహారి అయిన అతనితో నాన్ వెజ్ బిర్యానీలు తినిపించినట్టు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా మొదట ఓ కారులో రేణుకాస్వామి మృతదేహాన్ని తీసుకువెళ్తుండగా దానిని వెంబడించిన మరొక కారు దర్శన్దేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో హత్య జరిగిన ప్రాంతానికి కారులో వచ్చిన దర్శన్ తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టమైంది. రేణుకాస్వామి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యకు సంబంధించిన కీలక విషయాలు బయటపడుతున్నాయి. రేణుకాస్వామి మర్మావయవాలపై దర్శన్ తన్నడంతోనే అతను మరణించాడని సమాచారం. పోస్టుమార్టం నివేదికలోనూ రేణుకాస్వామి మరణానికి ఇదే కారణమని ఉంటుందని పోలీసులు గుర్తించినట్టు చెబుతున్నారు. అయితే తాను కేవలం 2 దెబ్బలు మాత్రమే కొట్టి బయటకు వచ్చా, అక్కడికి వారే చంపి తన మీద నేరం మోపుతున్నారని దర్శన్ చెబుతున్నారు. ఈ కేసు విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్పందించారు. ఈ కేసు విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో పోలీసుల విచారణలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని సిద్ధరామయ్య తేల్చి చెప్పారని ముఖ్యమంత్రి కార్యవర్గాలు తెలియజేశాయి. ఇక తనపై ఈ హత్యా నేరం రాకుండా పోస్టుమార్టం రిపోర్టును కూడా తారుమారు చేయడానికి దర్శన్ ప్రయత్నిస్తున్నట్లు కూడా అభియోగాలు మోపారు. దీంతో ఈ స్టార్ హీరో చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. ఇక రేణుకాస్వామి చనిపోవడానికి ముందు అతన్ని కరెంట్ షాక్ పెట్టి చిత్రహింసలకు గురి చేసినట్లుగా పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అంతేకాకుండా రేణుకాస్వామిని కర్రలు, పైపులు, బెల్టుతో కొట్టినట్టు, శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. షెడ్లో దొరికిన షూస్, బట్టలు సీజ్ చేసిన పోలీసులు వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలకు పంపించారు. పోస్టుమార్టం రిపోర్టులో రేణుకాస్వామి శరీరంపై 15 తీవ్రమైన గాయాలున్నాయని, అందులో విద్యుత్ షాక్ను సూచించే కాలిన గాయాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. రేణుకాస్వామి ఉంగరం, చైన్ వంటి వస్తువులను నిందితులు లాక్కున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద కేసు విచారణ జరుగుతున్న కొద్దీ షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.